అందరికీ హాయ్ అండి. ప్రతిరోజు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ చేసుకోలేక విసిగిపోతున్నారా? అయితే నేను చెప్పినట్టు ఈ కొత్త రకం మునగాకు ఆలు పరోటాలు చేయండి. స్టఫ్డ్ కాకుండా నేను వెరైటీగా ఎలా చేశానో చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. సాఫ్ట్గా ఉన్నాయి. వేడివేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం నైట్ చేశాను. ఇంకా మీకు చూపించాలన్న ఉద్దేశంతో మళ్ళీ తెల్లవారు కూడా కొంచెం చేసి మీకోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, మీరు ట్రై చేయండి. ఈ పరోటాల్లోకి ఉల్లిగడ్డ కారం ఉంటుంది కదండి, అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆలుగడ్డలను ఉడకబెట్టుకోవాలి మనం. ఇంకా మనకు ఎన్ని కావాల్స్తే అన్ని, దాన్ని బట్టి మనము 2-3 ఆలుగడ్డలు అట్లా ఉడకబెట్టుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 5-6 చేసి చూపిస్తున్నాను. ఆలుగడ్డల్లో కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వాము కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనం తిన్నది అరగాలి కదండి, అందుకని. ఇక చూడండి, మునగాకైతే మా ఇంట్లో చెట్టు ఉందని మీ అందరికీ తెలుసు కదా. నేను ప్రతిరోజు ఇలా మునగాకు తెంపి అన్ని కూరల్లో వేస్తూ ఉంటాను. కూరైనా, పచ్చడైనా, చపాతీ అయినా, ఏదైనా. ఇప్పుడు మునగాకు పరోటాకి ఎంత వేసానో చూడండి. ఇంకా 2 ఆలుగడ్డలు ఉడకబెట్టాను నేను. దాంట్లో ఎంత మునగాకు వేసానో మీరే చూడండి. మునగాకును పోషకాల గని అంటారు కదా, అందుకని అంత వేసాను. ఇది గోధుమలు పట్టించిన పిండి అండి. ఇంకా ఇదేమో మల్టీగ్రెయిన్, అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, జొన్నలు అంటే పచ్చ జొన్నలు అన్నీ కలిపి పట్టించానండి. ఈ 2 పిండిలు అయితే నేను వీటిలో కలుపుతాను. ముందుగా ఆలుగడ్డలను అన్నీ వేసిన తర్వాత ఇలా మెత్తగా చేసుకోవాలి. చేత్తో నేను చేస్తున్నాను, మీరు ఎలా అంటే అలా చేసుకోండి. నేనైతే ఇలా చేత్తోనే చేస్తున్నాను, ఎందుకంటే ఆలుగడ్డ బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనకు ఈజీగానే అయిపోతుంది. అందుకని నేను ఇలా చేశాను. చూడండి, ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి వేసాను, ఆ తర్వాత మల్టీగ్రెయిన్ పిండి కూడా వేసాను. అందులో పచ్చజొన్నలు కూడా ఉంటాయి. మల్టీగ్రెయిన్ పిండి వేసుకుంటే మనకు ఇంకా పోషక విలువలు ఎక్కువగా అందుతాయి కదండి, అందుకని నేను గోధుమ పిండి కొంచెం, మల్టీగ్రెయిన్ పిండి కొంచెం వేసి ఇలా కలుపుతున్నాను. దీంట్లో కొంచెం పిండి ఎక్కువనే పడుతుంది. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు, చూసుకొని మరీ వేసుకోండి. అసలే వాటర్ వేయకపోతే మనకి పిండి కలపరాదు, అందుకని కొంచెం వేసాను నేను. ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా మనం చేసేటప్పుడు కూడా కొంచెం పిండి ఎక్కువ అద్దుకోవాల్సి వస్తుంది. దీన్ని చపాతీలు చేసే పీట మీద కానీ, వేరే ఇంకా చపాతీ చేయడానికి ఈ పళ్ళెమైనా ఏదైనా ఉపయోగిస్తారు కదా, దాని మీద చేస్తే రాదండి. నేనైతే ఓట్స్ కవర్ ఉంటుంది కదండి, అది తీసుకొని జొన్న రొట్టెలైనా నేను దాని మీదనే చేస్తాను. ఈ పరోటాలు కూడా నేను దాని మీదనే చేశాను. చూడండి, దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపాను, ఎందుకంటే మనకు చేతికి అంటుకోకుండా ఉంటుందని. మీరు కూడా అలా చేయండి. చూడండి, ఇక్కడ నేను ఓట్స్ కవర్ మీద చేస్తున్నాను. ఇలాంటి కవర్ ఏదున్నా మీరు పక్కన దాచిపెట్టుకోండి చపాతీల కోసము. ఓట్స్ కవర్ అనే కాదు, ఏదైనా ఇలా పెద్ద కవర్ ఉంటే చేసుకోవచ్చు. మన శారీస్కి కూడా వస్తాయి కదండి కవర్స్, వాటి మీదనైనా చేసుకోవచ్చు. ఎవరింట్లో ఏది వీలుని బట్టి ఏది ఉంటే అది వాడుకోండి. ఇంకా చేసేటప్పుడు మాత్రం కొంచెం పిండి ఎక్కువ వేస్తేనే మనకి అతుక్కోకుండా వస్తుంది ఇలా పరోటాలు చేయడము. ఫస్ట్ టైం చేశాను కానీ ఇంకా బాగానే వచ్చాయి, అందుకనే మీకు మళ్ళీ మార్నింగ్ కూడా నేను మీకు చూపిద్దామని స్పెషల్గా చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చాయో. ఇంకా కాల్చిన తర్వాత ఇలా ఉన్నాయి చూడండి. కొంచెం ఆయిల్ అయితే పెట్టాను నేను. ఆయిల్ పెట్టకపోతే అంత పిండి పిండి ఉంటుంది కదండి, అందుకని కొంచెం ఆయిల్ పెట్టాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో, మెత్తగా ఉన్నాయి, అసలు గట్టిగా లేవు. చూడండి, వీటిని చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా నేను ఎలా మడిచి పెడుతున్నానో, ఎంత మెత్తగా ఉన్నాయో. ఇంకా నేనైతే
ఉసిరికాయ పచ్చడి వేసుకొని తిన్నానండి. పిల్లలైతే ఇంకా అలాగే తినచ్చు, ఎందుకంటే మనం అందులో ఉప్పు కారం కూడా వేసాం కదా. చిన్నపిల్లలకి ఇంకా నెయ్యి వేసి కాల్చామనుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పరోటాలు. లోపల స్టఫ్ పెట్టి మనం భక్షాల్లాగా చేస్తే ఎక్కడి నుంచైనా మనకి బయటికి వస్తుంది ఆలు. అందుకని నేను ఇలా చేశాను, చాలా సూపర్గా వచ్చాయండి. చూడండి ఎంత మడిచి పెట్టినా కానీ ఎంత స్మూత్గా ఉన్నాయో మీకే తెలుస్తుంది కదా. మీకు తినాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసుకోండి. మరి ఏముందండి, సింపుల్గా అయిపోతుంది. ఆలు ఉడకపెట్టింది రెడీగా ఉంటే మనం పిండి కలుపుకొని చేసుకోవడమే. ఇంకా చూడండి ఇలా ఉల్లికారం కూడా చేసుకోండి, అది కూడా తొందరగా అయిపోతుంది. ఉల్లికారం చేయడం చాలా సింపుల్ అండి. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం ఆయిల్ కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇంకా మళ్ళీ కూడా చూపిస్తున్నాను నేను పరోటాలు చేయడము. ఎప్పుడైనా ఇలా చేసుకోండి, ఈ కవర్ ఉంటే చాలా బాగా వస్తాయి. అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం పీట మీద చేసినా కానీ, బండ మీద చేసినా, లేకపోతే పళ్ళెం మీద చేసినా కానీ అతుక్కుంటాయి, ఎందుకంటే ఇందులో ఆలు ఉంటుంది కదా. అందుకని ఇంకా ఇనుప పెంచు మీదనే కాల్చానండి నేను. కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా మనకు పరోటా మీద ఆయిల్ ఎక్కువైందనుకోండి, అది ఒక్కటే కాకుండా దానిపైన మనం ఇంకొక పరోటా వేసి కూడా కాల్చుకోవచ్చు. చపాతీలకైనా పరోటాలకైనా ఇలా ఒకదాని మీద ఒకటి వేసామనుకోండి, ఆయిల్ అంతా ఇంకొక దానికి అతుక్కుంటుంది. అందుకనే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ దానికి కొంచెం ఆయిల్ ఎక్కువైంది, అందుకని నేను దాని మీద ఇంకొక పరోటా వేసి ఇలా కాలుస్తున్నాను. చూడండి, అప్పుడప్పుడు నేను చపాతీలు కూడా ఇలాగే కాలుస్తాను. అప్పుడు ఆయిల్ లైట్గా రెండిటికి అతుక్కుంటుందన్నమాట. ఎందుకంటే ఆయిల్ తక్కువ వాడితే మంచిదే కదండి. అందుకని నేనైతే ఇలా చేస్తాను. ఈ చిట్కా మీరు కూడా పాటించండి, ఎంత బాగా ఉంటాయో మీరే చూస్తారు. పరోటాలు అయితే చాలా బాగా వచ్చాయండి, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అందులో మునగాకు పరోటా కాబట్టి ఇంకా మనకి పోషక విలువలు ఎన్నో ఉంటాయి. నేను ఆకు ఎక్కువే వేశాను, ఇంకా లేత మునగాకు కాబట్టి చాలా బాగుంది టేస్టు. ఇంకా ఉల్లికారానికి చూడండి ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని నేను ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ వేసి కారం ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకుంటానండి. అదే కొంచెం కలిపాను, చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత మనం చపాతీకి పెట్టుకొని తినండి, ఎంత బాగా ఉంటుందో మీరే చూడండి. మరి మీరు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా చేస్తారు కదూ, ఎందుకంటే అందరికీ పోషక విలువలు ఉన్న పరోటా కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడూ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోలు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.